ఈరోజు అయితే మనం మటన్ తెచ్చుకున్నాం. మటన్ వండుకోవాలి. మటన్ వండుకున్న తర్వాతకి మటన్ ఎట్లా పెడుతున్నాం అన్నీ పెడతా చూడుర్రి. ఓకేనా? ఫస్ట్ గిన్నె రాలే ఆగుర్రి. ఇక మటన్ కర్రీ, కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు పచ్చి పచ్చిగా కోసుకున్న ఉల్లిగడ్డను వేసుకుందాం. ఉల్లిగడ్డలు ఎప్పుడైనా తగినంతగా ఇట్లా పొడుగా కోసుకుంటే మనకు మటన్ కర్రీ అనేది టేస్టీగా వస్తుంది. ఆవిడైతే ఒకటే కలుపుతాడు చూడాలి, కలుపుతూనే ఉంటాడు. నేను జస్ట్ వీడియో తీసుకుని మాత్రమే. మనకి అసలు వీడు ఏం వండుతాడో వానికన్నా అర్థమవుతుందో అర్థమవుతుంది. అసలు అసలు ఏం వేసినవరా అలా నువ్వు? ఆల్ మిక్స్ సరే నూనె నీళ్ళురా, ఆయిల్ ప్లస్ వాటర్ నెక్స్ట్ మటన్ కడిగినావారా? మటన్ అయితే కడుక్కున్నాం. ఇక వాడు అడిగిండు, మన అయితే ఏం కడగలేదు. నాకన్నా ముందు జర వాడే ముందు వచ్చింది. అలా మటన్ కడుక్కున్నాం. మేమైతే ఏం తాగొద్దు అనుకుంటున్నాం. అంటే ఫస్ట్ బంద్ చేసాడు కన్నా ఈ 31st నుంచి వెళ్ళి ఈ 25 గుడిచిపోయింది. రేపటి నుంచి అన్న నిశ్చితంగా ఉందామని ఫిక్స్ అయ్యి ఇక తాగొద్దు అనుకుంటున్నాం. అంతే. ఏమంటా సత్తి? అంతే. అట్లా కొత్త ఇయర్, కొత్త రిజల్యూషన్స్, కొత్త పెళ్ళ కొత్త సంవత్సరం లెక్క కొత్త ఇయర్ మాది కూడా కొత్త సంవత్సరం అన్నట్టు. రేపటి నుంచి మేము కూడా కొత్త సంవత్సరం చేస్తాం. అంటే మేమిద్దరం చేసుకుంటాం. ఇప్పుడు మా కాకయ్య మేము అట్లా ఏం చేసుకోలే. అల్లం పేస్ట్, పచ్చి పచ్చిగా నూరుకున్న అల్లం పేస్ట్ వేసుకుందాం. ఏమేసేట్లో వేయరా అన్ని మనమేనా తినేది, మన దగ్గర తింటారా మంచిగా. ఇంకా కాదు మరి మటన్ ఎప్పుడు ఎత్తావురా? అంత కారం వేసాకేరా మటన్ వేస్తే దింపుడే. మా వాడు ఎట్లా దాన్ని చూసినావా? చెంచల కాడ తెచ్చుకున్నా పచ్చి మటన్ వేసుకుందాం. 2 కిలోల కూర, 2 కిలోల కూర. నెక్స్ట్ మటన్ అయితే వేసుకున్నాం. మటన్ వేసుకున్న తర్వాతకి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి మంచిగా కింది మీదకి అయ్యేటట్టు. 2 కిలోల మటన్ వేసుకున్నాం. ఇది ఉడకసరి దాదాపు పొద్దున అవుతుంది. 2 కిలోల మటన్ అంటే మామూలు విషయం కాదు. గ్యాస్ కూడా లేదు. ఎగిలివారంగా తిందంత అయితే డైరెక్ట్ పొద్దున న్యూ ఇయర్ రోజు ముగ్గు వేసుకుంటే గొబ్బెమ్మలు అన్నీ పెట్టుకుంటే సంక్రాంతి కూడా రేపే వేసుకొని తీరాదు. మరిగా సంక్రాంతి తెచ్చుకుంటే మళ్ళీ పైన తక్కువ కదా సత్తి. మంచిగా ఉప్పు వేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి. పసుపు వేసుకు అన్నీ వేసుకున్నాక ఒక 10 నిమిషాల వరకు ఉడకనియాలి. మళ్ళీ ఉడికినాక మళ్ళీ చూద్దాం. ఆవిడైతే జోరుగా కలుపుతాను అప్పటి నుంచి వెళ్ళి. వండరా చెల్లి, ఇంకెప్పుడు వండుతావురా? జొమాటో పోవాలి, జొమాటో కొట్టుకోవాలి. వాడు ఆర్డర్కి పైసలు ఇస్తాను ఇవాళ. ఇలా ఒక్కరోజు కొట్టుకున్నాం. ఒక ఆర్డర్కి 150 రూపాయలు ఇష్టం అన్నమాట. ఇక అందరూ అదే పండిస్తారు. తెల్లారినాక అదే పని. తాగి తెల్లారంగా సుసు పోసే బదులు జొమాటో కొట్టుకుంటే పైసలు వస్తాయి. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. మేమైతే జొమాటో కొట్టుకుంటాం. అంటే మేము కూడా తాగటమే, కాకపోతే పెద్ద పద్ధతులే కానీ మేము కూడా తాగటమే. పైసలు బంద్ చేసినాం అంతే. మటన్ మందం ఉండే వాటికి మటన్ తెచ్చుకున్నాం. ఏమంటా సత్యం? అంతే. మటన్ వండేది ప్రతి ఒక్కటి చూపెడతాం. వాడు అప్పటి నుంచి మటన్ వండుతాను. మరి ఎట్లా వండుతానో చూద్దాం. అప్పుడు మరి ఉడికిందా ఉడకలేదా చూద్దాం. ఎవరా ఉడికిందారా మటన్? ఎట్లయిందిరా? కొత్త ఆడిస్తున్నావు కదా. ఇది ఎప్పుడు ఉడుకుతారా? జల్లి ఉడుకుతలేదేమో ఆయన. ఇలా ముచ్చటేందంటే 31st దావా చేసుకున్నాం అనుకుంటాం. ఇవాళ ఇంతసేపు కొంచెం మటన్ తెచ్చినాం, వండుతాను. ఇంతసేపు ఎట్లా చూసారా మీరు? ఎట్లా వండుతున్నావు అది అది అని చెప్పేసి. 2 కిలోల మటన్ కూర. తావడం ఏం లేదు. థమ్స్ అప్, స్ప్రైట్. తావడం ఏం లేదు. పైసలు డ్యూటీలు అంతే. వీకెండ్ మంత్ రేపు ఉంటారా? అంతే. 31st అంటే కొత్త ఏం లేదు. రోజు ఎక్కడ మటన్ కానీ పీఎంకి 31st అందరూ వేసుకుంటారు. 31st గురించి అందరు చెప్తారు కానీ సత్తి నువ్వు బాగా చెప్తున్నావు. కానీ కారం మరి వెయ్యి. మరి కారం అయితే వేసుకుంటున్నాం. ఇక ఆల్మోస్ట్ మనకు కర్రీ అయిపోయినట్టు కదా సత్తి. కొత్తిమీర వేసుకున్నామంటే తినుడే. కానీ చాలా వేయరా, ఎందుకంటే మళ్ళీ మనకున్న సంతకు సరిపోదు. మరి చాలు ఎక్కువ వేయకున్నాను. నేను ఏమన్నా చెప్పేసి కానీ వేయకు. గరం మసాలా వేసుకున్నాం.
మరి అన్నేసినా కానీ ఒకసారి టేస్ట్ చూద్దాం. మరి ఇంత వస్తావా చూద్దాం, ఎట్లుందో చూద్దాం, టేస్ట్ చూద్దాం. ఉత్తరావు కాదు ఏ ఊరి కాదు, కొంచెం మేరా నాయన లైట్గా. కారం ఎక్కువైంది సత్తి, కూర ఎక్కువైందిరా. అంతేనా? చాలా చాలా అంటే చాలా ఎక్కువైంది. మరి అందరు సరిపోవాలి, మరి ఒకటే పూట అయిపోతుంది కారం లేకపోతే. మరి అందరు సరిపోయి సంపుతారు అందరినీ. అంటే ఫస్ట్ తినాలి, 2 రోజులు తినాలి. 2 రోజులు తినాలి మటన్ కూర. 2 కిలో మటన్ రా. 2 కిలో మటన్ కానీ మస్తు కారం అయిందిరా. ఏం కాదు, కూర మంచి టేస్ట్ అవ్వాలంటే మటన్ మసాలా వేయాలి. చికెన్ కూర అంటే చికెన్ మసాలా వేయాలి. మటన్ అంటే మటన్ మసాలా వేయాలి. మటన్ మసాలా వేసుకుందాం. మటన్ మసాలా మొత్తం వేరే వస్తుంది చెప్పాలంటే గుమ్మ గుమ్మలు ఆడిపోతుందా వాసన. అలా కూర అయితే మంచిగా వండుకుంటున్నాం కానీ మరి మండుతట్టుంది ఎవరా సత్తి. ఎట్టున్నా కూర వండుకున్నాక తినుడు ఆవిడ లేదు. ఎంత మండినా తప్పకుండా ఎట్లున్నా. మరి ఇప్పుడు ఏమేద్దాం? ఇప్పుడు అయిపోయింది. కొత్తిమీర పుదీనా వేస్తే. మరి కొత్తిమీర ఎత్తావా? ఫస్ట్ కొత్తిమీర ఎత్తావా పుదీనా ఎత్తావా? పుదీనా ఎత్తాం. కొత్తిమీర ఆవిడ వేసాం కాబట్టి కొంచెం పుదీనా. ఇక పుదీనా అయితే వేసుకుంటాం. కింద కోసం తీసాడే వీడియో తీయాలా అంటే ఒక సత్తు కింద కోసం ఎవరిది అడేసి కూర్చోరు సత్తి. అప్పుడు తాగకపోతే మామూలు కొట్టుకుంటారు. ఓకే, మా దావత్ అయితే షూర్ అవుతుంది. స్ప్రైట్ అయితే మాదే. ఏది ఓకే, కొంచెం 2 పళ్ళలు లేరా? పళ్ళలు తెచ్చినాం అనుకో. ఇంకో తిను తిను. ఎట్లేదు మటన్ కూర మంచిగా ఉందా? తిను. నేనేమండా ఇష్టమైందంటే ఇక సత్తి థమ్స్ స్ప్రైట్ నాకురా, బీర్ నీకు, తాగు. శేఖర్ చూడు ఎప్పుడు ఫోనే, 24/4 వస్తూనే ఉంటాడు. ఇది ఈరోజు కొత్త సంవత్సరం కదా, ఈ రోజు నుంచి ఆలోచిస్తే డిన్నర్ తోటి మొత్తం మన బాగా పోతే ఈ రోజు నుంచి మొత్తం కొత్త స్టార్ట్ అవుతావా? దావత్ అయితే మంచిగా ఉందా? మనం సెటప్ చేసినాం. ఓకే, కార్తిక్ భయ్యా మటన్ ముక్కలన్నా తిందా? రా సుద్దుదా మటన్ మొత్తం స్విగ్గీ రెస్టారెంట్ షీరా అంటే అది అవుతాడు వీరన్న గారు. మంచిది. ఇస్తావురా మా రీసౌండ్ మా మొత్తుకుంటా నేను సౌండ్ మస్తు తినబడదులే. మందు తగ్గరా బాగా పోయిరా